ఆ ఇంట్లో ఆ ఉదయం పండుగల వాతావరణం ఉండాలి. కొత్త బిడ్డ పుట్టింది కాబట్టి ఆనందం నిండాలి. కానీ అక్కడ నవ్వులు లేవు, మాటలు లేవు. గోడల మీద నిశ్శబ్దం మాత్రమే వేలాడుతూ ఉంది. కారణం ఒక్కటే, ఆ ఇంటి పెద్ద మనిషి రాఘవ్ కొడుకు కోసం ఎన్నో కలలు కన్నాడు. కానీ దేవుడు అతనికి ఇచ్చింది ఆడపిల్ల. హాస్పిటల్ గదిలో చిన్నారి ఏడుపు వినిపించిన క్షణం తల్లి కళ్ళల్లో ఆనందం మెరిసింది. కానీ తండ్రి ముఖం మాత్రం చీకటిగా మారిపోయింది. ఒక్కసారి కూడా ఆ బిడ్డను చేతిలోకి తీసుకోలేదు. పర్లేదు, తర్వాత కొడుకు పుడతాడు అని బయట వాళ్ళు చెప్పిన మాట ఆ పాప జీవితానికి మొదటి గాయం అయింది. ఆ చిన్నారి పేరు సాహితి. పాపగా ఉన్నప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. అతను పక్కకు తిరిగేవాడు. చేతులు చాచి ఎత్తుకోమంటే తీసుకువెళ్ళు అని తల్లిని పిలిచేవాడు. ఇంటికి బొమ్మలొస్తే కొడుకు కోసం దాచిపెట్టేవాడు. సాహితికి మాత్రం మిగిలినవి బాధలు మాత్రమే. అంత చిన్న వయసులో కూడా. పాఠశాలకు వెళ్ళే వయసు రానే వచ్చింది. మొదటి రోజు స్కూల్ డ్రెస్ వేసుకొని, 2 జడలు వేసుకొని, చిన్న చేతులతో బ్యాగ్ పట్టుకొని తండ్రి దగ్గరకు పరిగెత్తింది. నాన్న, నేను స్కూల్కి వెళ్తున్నా అని అంది ఆనందంగా. రాఘవ్ పేపర్ మాత్రం దించకుండా అన్నాడు, అమ్మతో వెళ్ళు అని. ఆ రోజు చిన్నారి నవ్వు మొదటిసారిగా నెమ్మదిగా చనిపోయింది. ఒకరోజు స్కూల్ యాన్యువల్ డే. అందరి తండ్రులు వచ్చి పిల్లలకి చప్పట్లు కొడుతున్నారు. సాహితి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తోంది. బహుమతి తీసుకుంది. స్టేజ్ మీద నుంచే గేట్ వైపు చూస్తోంది. నాన్న వస్తాడేమో అని. ప్రోగ్రాం అయిపోయింది. అందరూ తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. సాహితి మాత్రం మెడల్ చేతిలో పట్టుకొని ఒంటరిగా నిలబడింది. ఇంటికి వచ్చి, నాన్న, నేను ఫస్ట్ వచ్చాను అని అన్నది. తండ్రి టీవీ చూస్తూ అమ్మకి చెప్పు అన్నాడు. కాలం గడిచింది. సాహితి చదువులో మెరిసింది. ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చేది. ప్రతి పోటీలో బహుమతి. టీచర్లు ఇంటికి వచ్చి పొగిడేవారు. అంత చదివి ఏం లాభం, చివరికి పెళ్ళే కదా అని అనేవాడు. ఆ మాట ఆమె గుండెల్లో నిప్పులా పడేది. కానీ ఏడవలేదు. ఎందుకంటే కొందరి కన్నీళ్లు బయటకి రావు, విజయాలుగా బయటపడతాయి. రోజులు కాస్త నెలలు, నెలలు కాస్త సంవత్సరాలయ్యాయి. కాలేజీలో జాయిన్ అయింది. ఒకరోజు ఇంట్లో డబ్బులు లేవు. కాలేజీ ఫీజు కట్టాలి. సాహితి ధైర్యం చేసి తండ్రి దగ్గరకు వెళ్ళింది. నాన్న, ఫీజు కట్టాలి, కొంచెం డబ్బులుంటే ఇస్తావా అని అడిగాడు. అతను చల్లగా అన్నాడు, ఆడపిల్లకి అంత చదువెందుకు, పెళ్ళికి దాచాలి. ఇప్పుడే నీకోసం మొత్తం ఖర్చు పెట్టేస్తే నీ పెళ్ళెలా చేస్తారు? పో, ఇంట్లో పనులు నేర్చుకో. కనీసం మీ అత్తగారి ఇంట్లో మాకు మాటైనా రాకుండా ఉంటుంది అని కసురుకున్నాడు. ఆ రాత్రి సాహితి బాత్రూంలో తలుపు వేసుకొని ఏడ్చింది. శబ్దం కూడా బయటికి రాకుండా నోరు మూసుకొని బాధపడేది. అప్పుడే ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. సాహితి పగలు కాలేజ్కి వెళ్ళేది. రాత్రిపూట చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పేది. సెలవుల్లో చిన్న చిన్న పనులు చేసేది. ఫీజులు తానే కట్టుకుంది. పుస్తకాలు తానే కొనుక్కుంది. తన కలలను తానే మోసుకుంది. ఇంజనీరింగ్ పూర్తయ్యే రోజు కాలేజీ స్టేజ్ మీద గోల్డ్ మెడల్ కూడా తీసుకుంది. అందరూ చప్పట్లు కొట్టారు. తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి మాత్రం వెనక కూర్చొని కూడా చప్పట్లు కొట్టలేదు. కొన్ని నెలల తర్వాత దేశంలోనే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది. భారీ జీతం, హైదరాబాద్లో పోస్టింగ్. కంపెనీ వారు విదేశీ ట్రైనింగ్ అవకాశం ఇచ్చారు. ఆఫర్ లెటర్ వచ్చాక హెచ్ఆర్ కాల్లో ఇంగ్లీష్లో మాట్లాడుతోంది సాహితి. ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. ఆమె శాలరీ విన్న బంధువులు, రాఘవ్ గారు, ఇలాంటి కూతురు పుట్టడం మీ అదృష్టం అండి అని అంటారు. తండ్రి తల వంచుకున్నాడు. ఎందుకంటే అదృష్టం కాదు, తాను అవమానించిన కూతురు సాహితి అని మొదటిసారి ఆయన అర్థం చేసుకుంటాడు. ఆ ఇంటి ముందు బంధువులు చేరారు. నీ కూతురు గొప్పదిరా అంటూ తన స్నేహితులు రాఘవ్ని పొగిడారు. అతను నవ్వినట్టు నటించాడు. కానీ లోపల ఒక్క మాట అయితే గుచ్చుకుంది.
తాను ఎప్పుడు ప్రేమించని కూతురు ఇప్పుడు తన పేరుకి గౌరవం తెచ్చింది. సాహితి ఉద్యోగంలో ఎదిగింది. తల్లిదండ్రులకు మంచి ఇల్లు కొంది. మందులు పంపించింది. ఖర్చులు కూడా చూసుకుంది. అయినా తండ్రి గర్వం బయటకు రాలేదు. కాలం మళ్ళీ తిరిగింది. ఒకరోజు రాఘవ్కి స్ట్రోక్ వచ్చింది. కాళ్ళు పనిచేయలేదు. చేతులు వణికిపోయాయి. మాట కూడా సరిగ్గా రాలేదు. మంచానికే పరిమితమైపోయాడు. కొడుకు విదేశాల్లో సెటిల్ అయ్యాడు. డాడ్ జాగ్రత్త అని వీడియో కాల్లో చెప్పేశాడు. ఇంకా ఫోన్ పెట్టేశాడు. రావడానికి నాకు టైం లేదు అని గట్టిగా చెప్పాడు. బంధువులు 2 రోజులు వచ్చి పరామర్శించారు. తర్వాత తమ జీవితాల్లోకి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో మిగిలింది ఒక వృద్ధుడు, ఒక మంచం, ఒక నిశ్శబ్దం మాత్రమే. అప్పుడు తలుపు తెరుచుకుంది. లోపలికి వచ్చింది సాహితి. తన పెద్ద ఉద్యోగానికి లీవ్ పెట్టింది. మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసింది. చంటి పిల్లాళ్ళ చెంచాతో అన్నం తినిపించింది. నీళ్లు పట్టించింది. డైపర్లు మార్చింది. మందులు టైంకి ఇచ్చింది. రాత్రిళ్ళు నిద్రపోకుండా పక్కనే కూర్చొని జ్వరముందా అని చూసుకుంది. వణికే చేతులతో లేచే ప్రయత్నం చేస్తే భుజం ఇచ్చి నడిపించింది. ఒకరోజు రాత్రి కరెంటు పోయింది. చీకట్లో తండ్రి భయపడ్డాడు. సాహితి చిన్న పిల్లాన్ని ఓదార్చినట్టు చేతిని పట్టుకొని, నాన్న నేనున్నాను కదా అని అన్నది. ఆ మాట విన్న రాఘవ్ గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. తాను పుట్టినరోజు ముఖం తిప్పుకున్న బిడ్డ ఈరోజు తన చీకట్లో వెలుగై నిలిచింది. కన్నీళ్లు కారుస్తూ ఆమె చేతిని పట్టుకున్నాడు. నిన్ను నేను కూతురిగా చూడలేదు, కానీ నువ్వు నన్ను తండ్రిగా వదల్లేదు. నన్ను క్షమించమ్మా అని అన్నాడు విరిగిన స్వరంతో. నాన్న, మీ ప్రేమ కోసం చిన్నప్పుడు ఏడ్చాను. ఇప్పుడు మీకోసం నవ్వుతూ సేవ చేస్తున్నాను అంటూ ప్రేమగా చూస్తుంది. రాత్రి అందరూ నిద్రపోయాక తండ్రి లేచి చూస్తాడు. సాహితి కుర్చీలో కూర్చొని ల్యాప్టాప్ మీద ఆఫీస్ పని చేస్తూ మరో చేతితో తండ్రి సెలైన్ పైపు సెట్ చేస్తోంది. అతను మెల్లగా ఏడుస్తున్నాడు. నేను కూతురుని కాదు, దేవతని నిరాకరించాను అని అన్నాడు. సాహితి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నాన్న, మీ ప్రేమ కోసం నేను చిన్నప్పుడు ఏడ్చాను, కానీ మీరు నా నాన్ననే. ఎప్పుడైనా మీ మనసు మారుతుంది అన్న నిజం కోసం నేను ఎప్పుడూ బ్రతుకుతూనే ఉన్నాను అని అంది. ఆ రోజు మొదటిసారి రాఘవ్ తన కూతురిని గుండెలకు హత్తుకొని బిగ్గరగా ఏడ్చాడు. కొడుకు ఇంటి పేరు మోసుకెళ్ళచ్చు, కానీ కూతురు ఇంటి మనుషుల్ని చివరి శ్వాస వరకు మోస్తూనే ఉంటుంది అన్న నిజాన్ని ఆయనకి అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఆడపిల్ల పుట్టిందని తలదించుకున్న ప్రతి తండ్రి ఖచ్చితంగా వినాలి. నువ్వు జన్మించిన రోజు నుంచి తక్కువ చేసి చూసిన అదే కూతురు ఒకరోజు నీవు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆధారంగా నిలుస్తుంది. నువ్వు చేతిలోకి ఎత్తుకొని అదే పాప ఒకరోజు నీ వణికే చేతిని పట్టుకొని నడిపిస్తుంది. నువ్వు ప్రేమ ఇవ్వని అదే అమ్మాయి నీ చివరి రోజుల్లో నీకు మందులు వేస్తుంది, అన్నం తినిపిస్తుంది, నీ కన్నీళ్లను తుడుస్తుంది. కొడుకు ఇంటి పేరు మాత్రమే తీసుకెళ్తాడు, ఆస్తి చూసుకుంటాడు, కానీ కూతురు మాత్రం తల్లిదండ్రుల గుండెను మోస్తుంది, వారి నొప్పిని తనదిగా భావించి తీసుకుంటుంది. ఆడపిల్లని తక్కువ చేయడం అంటే ఒక బిడ్డని కాదు, నీ ఇంటి ఆశీర్వాదాన్ని అవమానించడం. కూతురుని చిన్న చూపు చూడటం అంటే నీ భవిష్యత్తునే నువ్వు తన్నేయటం. గుర్తుపెట్టుకో, ఈరోజు కూతురిని ఏడిపించిన ప్రతి తండ్రికి ఒకరోజు తప్పకుండా కాలమే సమాధానం చెప్తుంది. నువ్వు తిరస్కరించిన అదే కూతురు ఒకరోజు నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఆడపిల్లని అవమానించిన ప్రతి తండ్రికి కాలం ఒకరోజు గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది. అది చేత్తో కాదు, పశ్చాత్తాపంతో. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు కొట్టే ఒక్క లైక్ నా వీడియోస్ని ఇంకో 10 మందికి చేరేలా చేస్తుంది. ప్రతి తండ్రికి ఈ వీడియో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.
ఇలాంటి గుండెను తాకే కథలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కుటుంబంలో భాగం అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.